ధర్మవరం పట్టణంలో సత్యవర్ధనుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. అతడు నమ్మదగినవాడు కావడం వల్ల దూరదేశాలకు వెళ్లే వాళ్ళందరూ తమ తమ ధనం తెచ్చి అతని వద్ద దాచుకుంటూ ఉండేవారు. తిరిగి రాగానే ఎవరి ధనం వారికి సురక్షితంగా తిరిగి ఇచ్చేవాడు సత్యవర్ధనుడు. ఆ మంచితనం చూసి ఎలాగైనా సరే అతన్ని మోసగించాలని ఇద్దరు స్నేహితులు ఒక పన్నాగం పన్నారు. ఒకనాడు ఇద్దరూ కలిసి ఒక సంచి నిండా బంగారు నాణాలు నింపుకుని సత్యవర్ధనుడి వద్దకు వచ్చారు. ఆర్య, మేమిద్దరం ఒక అవసరమైన పని మీద దూరదేశం పోతున్నాము. మేము తిరిగి వచ్చేదాకా ఈ నాణాల సంచి మీ దగ్గర దాచండి. ఇద్దరం వచ్చి అడిగినప్పుడు మా సంచి మాకు భద్రంగా ఇవ్వండి అని సత్యవర్ధనుణ్ణి కోరారు ఇద్దరు మిత్రులు. సత్యవర్ధనుడు అలాగే అని సంచి అందుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఇద్దరు మిత్రులలో ఒక్కడే వచ్చాడు. సత్యవర్ధనుడి ఇంటికి వచ్చి, ఆర్య, ఈరోజే మేము ఇద్దరము దూరదేశం నుంచి తిరిగి వచ్చాము. అడుగో మా మిత్రుడు ఆ వీధి చివర మరొక మిత్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర దాచిన నాణేల సంచి తీసుకురమ్మని నన్ను పంపాడు. దయచేసి ఇవ్వండి అని సత్యవర్ధనుణ్ణి అడిగాడు. మొదటి మోసగాడు అల్లంత దూరంలో ఉన్న రెండవ మిత్రుణ్ణి కూడా చూపించాడు సత్యవర్ధనుడికి. సత్యవర్ధనుడు సరే అని నాణేల సంచి అతనికి ఇచ్చాడు. మోసగాడు చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. మరికొంతసేపటికి రెండో మోసగాడు వచ్చాడు. సత్యవర్ధనుడితో, అయ్యా, తమరు ఇంతకాలంగా మా ధనం దాచి మాకు చాలా సాయం చేశారు. మేము దూరదేశం నుంచి ఇప్పుడే తిరిగొచ్చాము. దయచేసి మా ధనం సంచి ఇప్పించండి అని అతన్ని అడిగాడు రెండోవాడు. అది విని సత్యవర్ధనుడు ఆశ్చర్యపడుతూ, అదేమిటి అలా అడుగుతావు? ఆ ధనం సంచి నువ్వు తెమ్మన్నావని ఇంతకు ముందే తీసుకుని వెళ్ళాడు కదా మీ మిత్రుడు అన్నాడు. ఆ మాటలకు మండిపడ్డాడు రెండోవాడు. సరి మంచివాడవయ్యా సత్యవర్ధన మహాశయ, మేమిద్దరం కలిసి పెద్ద మనిషివని నమ్మి ధనం సంచి నీ దగ్గర ఉంచితే నువ్వు ఈ విధంగా మోసం చేస్తావా? అసలు మేమిద్దరం వచ్చి అడిగినప్పుడే సంచి తిరిగి ఇమ్మన్నాం కదా. నువ్వు వాడొక్కడు వచ్చి అడిగినప్పుడు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? అయినా అదంతా నాకు అనవసరం, నా సొమ్ము నాకు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు. పాపం సత్యవర్ధనుడు మంచికి పోయి చెడు తెచ్చుకున్నాడు. ఉపకారం చెయ్యబోతే అపకారం ఎదురైంది. ఇద్దరు మోసగాళ్ళు తనకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టారు. ఇప్పుడేం చెయ్యాలి? సత్యవర్ధనుడు ఆ రెండో వాణ్ణి వెంటబెట్టుకుని మర్యాద రామన్న గారింటికి వెళ్ళాడు. తమ వివాదం అంతా రామన్న గారికి విన్నవించుకున్నాడు. మర్యాద రామన్న అంతా విని సత్యవర్ధనుణ్ణి మోసగించటం కోసం ఇద్దరు మిత్రులు ఈ ఎత్తుగడ వేశారని గ్రహించాడు. ఆయన వెంటనే రెండో వాణ్ణి చూసి, ఏమన్నావు నువ్వు? మీ ఇద్దరూ వచ్చి అడిగినప్పుడు మీ ధనం సంచి మీకు ఇమ్మని కదూ మీరు సత్యవర్ధనుడికి చెప్పింది అని అడిగాడు. అవును రామన్న గారు, అక్షరాల అలాగే చెప్పాం. కానీ నేను లేకుండా వాడొక్కడూ వచ్చి అడగగానే ఈ సత్యవర్ధనుడు సొమ్మిచ్చి పంపాడు. అందుకే నా ధనం నాకిమ్మని ఇప్పుడు నేను అడుగుతున్నాను అన్నాడు రెండోవాడు. అప్పుడు మర్యాద రామన్న, ఇప్పుడు ఒక్కడివే వస్తే ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? నువ్వు వెళ్ళి మీ మిత్రుణ్ణి కూడా తీసుకునిరా, మీ డబ్బు మీకు తప్పకుండా ఇస్తాడు సత్యవర్ధనుడు అని తన తీర్పు చెప్పాడు. రామన్న తీర్పు వినగానే రెండోవాడి ముఖం వెలవెలబోయింది. చేసిన తప్పు మన్నించమని అతడు రామన్న పాదాలపైన పడి వేడుకున్నాడు. మర్యాద రామన్న అతన్ని క్షమించి విడిచాడు. సత్యవర్ధనుడు ఆయనకు అనేక ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాడు.